హలో అండి అందరికి. కొందరు అత్తగారులో ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు. పెళ్లికి ముందు ఇంత బంగారం పెడతామని ఒప్పుకోరు. పెళ్ళైన తర్వాత అప్పుడు వెళ్తలేదని అప్పుడేమో ఓపిక పట్టి చూసినా మరి ఇప్పుడెప్పుడు పెడతారు? శ్రీమంతంకు పెడతారా, తొట్టెలకు పెడతారా, మన్మడు పుడితే పెడతారా, మనమరాలు పుడితే పెడతారా అని అడుగుతారు. బంగారం లాంటి పిల్లనిచ్చిరని వాళ్ళు అప్పటికి సంతోషించకుండా ఇంకా వాళ్ళు పెరిగి పెద్దగైనాక కూడా వాళ్ళు ఇంకా కట్న కానుకల కోసం ఆశపడతారు. ఏమని అంటే మంది ముంగట మాకు మాట పోతుంది, మీరు పెడతామని ఒప్పుకోరు కదా, మరి పెట్టుర్రి ఇంకెప్పుడు పెడతారా అని అడుగుతారు మనల్ని. అంతేగాని మన ఇంటి కాడ మన కళ్ళ ముంగట తిరిగే పిల్ల కదా, మనమే వాళ్ళ 5 తులాలు పెడితే ఇంకా 5 తులాలు పెట్టుకుందాం, మన రూబాబు మనకే ఉంటుంది కానీ ఉద్దేశం అయితే వాళ్ళకు ఉండదు. వాళ్ళు 10 తులాలు పెడతామని ఒప్పుకుంటే మనం కనీసం ఇంకా పెళ్లి 2 తులాలు పెడదాం, మళ్ళీ తర్వాత పిల్లలు పుట్టినప్పుడు మేమే తులం పెడతాం అనే ఉద్దేశం కూడా ఉండదు. దానికే ఇంకా మళ్ళీ కొసరు ఇంత పెట్టుర్రి అంత పెట్టుర్రి. ఆ కట్న కానుకల గురించి ఇంట్లో కోడలు ముంగటని మాట్లాడకుండా మంది ముంగట వీళ్ళు ఇంత పెడతామన్నారు, అంత పెడతామన్నారు, అప్పుడు పెడతామన్నారు, ఇప్పుడు పెడతామని పెద్ద చెప్తారు. ఇంకా మంది ముంగట మా చుట్టాలలో నీకే తక్కువ ఉందని, మాకు ఇకారం అనిపిస్తుందని ఒక మాట అంటారు. నీకు అట్లా అనిపించినప్పుడు నువ్వేదో 5 తులాల బంగారం ఎక్కువ పెట్టినట్టు నువ్వెందుకు అట్లా చెప్తే వాళ్ళు గొప్ప అనుకుంటారేమో. కాకపోతే వాళ్ళు చెప్పే మాటలనే అదో రుబాబు ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఇలా చెప్పుకునే అత్తలు ఉంటే నాకైతే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చింది అయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్.